వినయ్ వినయ్ రే వినయ్. ఈడొకడు. ఏంట్రా ఎందుకు అరుస్తున్నావు? రేయ్ పైన వాళ్ళు సౌండ్ చేస్తున్నారు. నేను యోగా చేసుకోవాలి, వెళ్ళి ఆపమని చెప్పుపో. నువ్వు యోగా చేస్తే వాళ్ళనెందుకు ఆపమానాలి? వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటున్నారుగా, చేసుకొని. రేయ్ మూసుకొని పోయి చెప్పుపో. రే అక్కడ ఓ పిల్లుంది, ఆ పిల్లకి నేను లైన్ వేస్తున్నా. అలాంటప్పుడు నేను వెళ్ళి చెప్పాననుకో చాలా దరిద్రంగా ఉంటుంది. ఏంట్రా నాటకాలు వేస్తున్నావా? ఇలాంటి చెత్త పనులు చేస్తే నాన్నగారు చెప్తా. వెళ్ళి ఆపమని చెప్పుపో. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఎప్పుడు నాన్నకు చెప్తా నాన్నమ్మకి చెప్తా, మారరా కొంచెమైనా. రేయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు, మంచిగుండే చెప్తున్నా. హే ఏం చేస్తావురా? మహా అంటే నాన్నకు చెప్తాను బెదిరిస్తావు అంతేగా. పోరా పో, ఏమన్నా చేసుకో. రేయ్ నా కల్లరే పట్టుకుంటావారా? అన్నాన్ని చూడకుండా నా కాలర్ పట్టుకుంటారా నిన్ను? అన్నైతే ఏంటి, అరటి పండు తొక్కైతే ఏంట్రా నా తొక్కలోది. అమ్మా ఇంకొకసారి నా జోలికి వచ్చావనుకో, జాలి లేకుండా జాలి రెడ్డిని కొట్టినట్టు కొడతారా? రే రేయ్ నువ్వేంద్రా నన్ను కొట్టేది? మళ్ళీ నా జోలికి వచ్చావో కాళ్ళు ఎగరేస్తంతా. బాబే నువ్వు ఆగ్ర ఇక్కడే, ముందు వాళ్ళ పని చెప్పి తర్వాత నీ సంగతి చూస్తా. పోరా పుచ్చకాయ. రేయ్ నువ్వు ఇక్కడే ఉండరా. చల్. ఏ మెంటల్, పిచ్చి లేసింది అలా పిచ్చి గంతులు వేస్తున్నావు? అవి పిచ్చి గంతులు కాదు, భరతనాట్యం. ఇల్లు ఖాళీ చేయమంటే ఇంటి మీదకి వచ్చి నాట్యం చేస్తున్నావు. ప్యాక్ చేసుకొని ప్యాకప్ అవ్వండి. డాన్సులు గిన్సులు చేయడానికి వీల్లేదు ఇక్కడ. నేను క్లాసికల్ డాన్సర్, నన్ను డాన్స్ చేయొద్దని చెప్పడానికి నువ్వెవరు? ఏంటి ఎవరేంటి? ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కువ చేస్తున్నావు. కుప్పి గంతులు వేసుకుంటూ దుబ్బై ఇక్కడ నుంచి. హలో ఏంది? చెయ్యనని చెప్తున్నా కదా. అగ్రిమెంట్ 1 year ఉంది. అప్పటి వరకు ఇల్లు ఖాళీ చేసే కథే లేదు. మళ్ళీ ఇల్లు అని లొల్లి చేస్తే అస్సలు మంచిగుండదు. అంకుల్కి చెప్పాల్సి వస్తుంది, చూసుకో. ఏంది భయపడుతున్నావా? భయపెట్టడం కాదు బాస్, నీకు ఇల్లు ఖాళీ చేయమని చెప్పే రైట్ లేదని చెప్తున్నా. రైటు లేదు రాంగు లేదు. ఒక్క నెలలో నీతో ఇల్లు ఖాళీ చేపిస్తా. కాదు నువ్వే ఇల్లు ఖాళీ చేసేలా చేస్తా. కలలు పడుకొని కనాలి, ఇలా కాళ్ళ మీద నించొని కాదు. కలలు కాదు, కాళ్ళు ఇరకొట్టి బయటపడేసి అప్పుడు తెలుస్తుంది. సర్లే చూసుకుందాం కానీ పో, ఇక్కడ నీకు పనేం లేదు. లేదని ఎవరు చెప్పాడు? ఏం చేస్తున్నావు? ఛీ, అమ్మాయిలు ఉన్నారని కూడా చూడకుండా సిగ్గులేదా? నీకుంటే నువ్వు పో మరి. వేస్ట్ ఫెలో. ఇదొకటి. పూరి ఏం చూస్తున్నావే? మీ బావ బాగున్నాడు. వాడు నా బావ, చూస్తే గుడ్లు పీకేస్తా. ఏంటి మీ బావ? ఇందాకే అంత పెద్ద వార్ చేసి వచ్చావుగా, రాత్రి రాక్షసుడు అన్నావు. నువ్వెన్ని అన్నా వాడు నా బావ. ఫీలింగ్సా? ఏ యు జెలస్ రేపే? ఏదో అలా. ఆయన నువ్వు బాధ నాడు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. ఇలాంటి 4-5 చేస్తే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు. సార్ అది పికిల్ బిజినెస్ గురించి మాట్లాడాం కదా. ఏంట్రా మళ్ళీ నన్ను కలిసావా బిజినెస్ గురించి? లేదురా చూడాలి. మరి ఎందుకంత కోపంగా ఉన్నావు? కోపం కాదురా, కంపరంగా ఉంది. దాన్ని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానా అని. ఎవరినిరా? రే ఇంకెవర్రా, మా ఇంట్లో దిగింది కదా దాన్ని. అసలు రెంట్కి వచ్చింది ఎవర్రా?
ఆ రోజు కాఫీ షాప్లో కంపు చేసింది కదా, అదే ఆడ పెంటే చేసి మా ఇంట్లో పెంట్ హౌస్లో దిగింది. అసలు ఎప్పుడు జరిగిందిరా ఇదంతా? ఆ పిల్ల నేను జలగలా పట్టుకుంటుంది. మొన్న ఆటో అన్నావు, నిన్న కాఫీ షాప్ అన్నావు, ఇవాళ ఇల్లు అంటున్నావు. అదే కదరా దరిద్రంలో నేను ఎక్కడుంటే అక్కడ వచ్చేస్తుంది. దాన్ని అర్జెంట్గా ఇల్లు ఖాళీ చేయించాలి. అయితే చేసేద్దాం. ఏంట్రా చేసేది? ఆడ మా అయ్యేమో అగ్రిమెంట్ రాసుకొని కూర్చున్నాడు, అదేమో అగ్రిమెంట్ ప్రకారం నేను బయటికి పోనంటుంది. దాన్ని ఎలాగోలా ఇల్లు ఖాళీ చెప్పించాలని నేను. ఐడియా ఏంటి? ఇంట్లో ఉండాలంటే మెయిన్ ఏం కావాలి? ఏం కావాలరా? చీకట్లో వెలుతురు కావాలి, దానికి కరెంట్ కావాలి, మళ్ళీ వాడడానికి వాటర్ కావాలి. అయితే ఏంట్రా, రెండింటి కోసం రాష్ట్ర ప్రజలు రక్తం చిందించారు. కరెంటు కోసం, వాటర్ కోసం. రేయ్ సోది లేకుండా చెప్పరా. ఏం లేదురా, సింపుల్గా కరెంట్ కట్ చేయి, వాటర్ కట్ చేయి. మా అయితే 10 రోజులు చూస్తారు, లేకపోతే 20 రోజులు చూస్తారు. వాళ్ళే తట్టాబుట్టా చదువుకొని వెళ్ళిపోతారు. ఐడియా బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుద్దంటావా? 200% రా. అవ్వకపోతే నన్ను అడుగు. ఇలాంటి వాటికి మనం బాగా ఎక్స్పీరియన్స్. సరేరా, ఈ ప్లాన్ అమలు చేసి చూద్దాం. ఏంటి ఇక్కడికైనా బయటికి వెళ్తున్నామా? లంచ్ బాక్స్ పెడుతున్నావు? మనకు కాదే, మామయ్య ఊర్లో లేరు కదా, పాపం వాళ్ళకి వండుకోవడం వచ్చో రాదు, అందుకే వాళ్ళ ఓ కోసం. చాలా ప్రేమ ఉంది మీ వాళ్ళ మీద. ఎన్ననుకున్నా అమ్మకి అన్ని వాళ్ళే కదనే. అమ్మకేనా నీకు కూడానా? అయినా మీ బావ నేను ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి బయట పంపించాలని చూస్తుంటే నువ్వేంటే? మా బావ నన్ను ఇంట్లో నుంచి మాత్రమే బయటికి పంపించాలనుకుంటున్నాడే, తన మనసులో నుంచి కాదు. నాకు అర్థం కాలే. నువ్వు ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకుంటున్న భావన చూస్తున్నావు, నేను మాత్రం నేను తన మనసులో తిష్టేసుకున్న భావన చూస్తున్నా. నువ్వు మీ బావ వాళ్ళ ఇంటికి వచ్చినాక చాలా మారిపోయావు. మారకేం చేస్తానే, నాకు మామయ్య ఉన్నాడు, ఆయనకో మిస్టర్ పర్ఫెక్ట్ ఉన్నాడు. వాడితో నేను లవ్లో పడతానని కల్లో కూడా అనుకోలేదే. సరే సరే వెళ్దామా? ఉమ్. పట్టుకో. రాజు నీ ఎంకల్ చూర్రా, కుట్రా నీ రైట్ సైడ్ పే. వినయ్, హాయ్. ఏంటి ఎక్కడికైనా పిక్నిక్ ప్లాన్ చేశారా? ఎన్ని బాక్సులు పట్టుకున్నారు? పిక్నిక్ కాదు, మీకోసమే లంచ్. ఏంటి మా కోసమా? ఇటు హా, తీసుకో. రేయ్ ఆగరా, మీ ఫుడ్ మాకేం అవసరం లేదు కానీ తీసుకోపో. అది కాదు, మీరు ఆకలితో ఉంటారు కదా అని. మా ఫుడ్ గురించి మేము చూసుకోగలం కానీ నువ్వు మాకు సేవలు చేయాల్సిన అవసరం లేదు. రే ఆగరా, ఏంట్రా నువ్వు చేసేది? ఇటు ఇడుతుంది. రేయ్ తీసుకుంటే అస్సలు బాగోదు. అంతగా కావాలంటే నీకు ఆన్లైన్లో ఆర్డర్ పెడతా, కానీ ఇది మాత్రం తీసుకోకు. అరే బాబు, నీకు నీ ఆర్డర్కు దండం రా. నిన్న నైట్ పెట్టావు, పెంట ఎలాగుంది, దానివల్ల పొద్దున్నుంచి ఇప్పటి వరకు బాత్రూంలో ఉన్నాను రా. నన్ను వదిలేరా. కీర్తి రెడ్డి, ఇక్కడ ఉన్నది వినయ్ రెడ్డి. నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవడికి కడుపు కాలితే వాడే తింటాడు. అది నాకు ఇచ్చేయి. తీసుకో. ఆవకాయ పచ్చడి మా అమ్మ స్పెషల్, తిను. మీరేది ఇచ్చినా నాకు స్పెషలే. ఆనంద్ని కూడా తినమాను. వాడు వేస్ట్ గాడు, తిన్నాడు వాడు. ఒకసారి అయితే అడగనైతే అడుగు. సరే బాయ్. ఓయ్ రెడ్డి పిల్ల, ఆ, నిన్నే. చెప్పు. ఇప్పుడు నువ్వు కన్విన్స్ చేయడానికి మీ మావయ్య లేడు కదా. లేడు. మీ మావయ్య లేడు కాబట్టి మీ ఆనంద్ బావనే ఏదోలా కూల్ చేసి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే టైం వేస్ట్ అవ్వదు కదా. నీ మైండ్ ఇట్లా పాడైందా? ఆనంద్ నన్ను చూస్తేనే నాగుపాము లెక్క బుసలు కొడతాడు. ఇందాకే చూసినావు కదా, లంచ్ చేయనికి పోతేనే ఓ నాకు అవసరం లేదని ఉర్రుతండు. ఇది అవ్వదులేవే. మరి వినయ్ అడిగి చూద్దాం ఒకసారి. వినయ్నా? హాయ్. ఏంటి నా పేరు వచ్చింది? ఏం లేదు. అదే ఇందాక ఫుడ్ ఇచ్చాం కదా, తిన్నారా లేదా అని. ఓ ఫుల్గా మస్తుంది తెలుసా. ఓ థ్యాంక్ యూ. శృతి, నువ్వే చేసావు కదా నా కోసం, అందుకే చాలా బాగుంది. యాక్చువల్లీ అది కీర్తి చేసింది. ఓ అయినా బాగుంది. గట్టిగా తిన్నట్టున్నావు. తిన్నది అరగడానికా ఇటు సైడ్ వచ్చినావు?
అలా ఏం లేదు, మామూలుగానే వచ్చాను. అచ్చా. అంటే అంత తిన్నాక స్వీట్ తినాలి కదా, మిమ్మల్ని చూస్తే స్వీట్ తిన్నట్టే ఉంటుందని వచ్చాను. అబ్బో, స్వీట్ ఎక్కువ తింటే షుగర్ వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి బజ్జో. కాసేపు ఉండి వెళ్తాలే. నువ్వు ఉంటే మాకు ఇబ్బంది అయిపోతుంది. దయచేసి మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. నా యాంగర్ ఇష్యూస్ నా లైఫ్ని చంపేస్తున్నారా బాబు. పూజిత ప్రపోజ్ చేసినప్పటి నుండి నా మైండ్ ఏం పనిచేయట్లేదు, అసలు ఫోకస్ లేదు. ఏదైనా సరిగ్గా ప్లాన్ చేసుకుందాం అనుకున్నా ఏదో ఒకటి జరుగుతుంది. చూసావా ఆనంద్, కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందని అందరూ అంటారు. కొంచెం రిలాక్స్ అయ్యి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి. పూజిత కూడా అదే అంటుంది కదా, కామ్ డౌన్, అంత యాంగర్ పనికి రాదని. కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఎలాగైనా. ఏస్బిల్ ప్రాపర్టీస్, లగ్జరీ ఫ్లాట్స్, స్పేషియస్ అపార్ట్మెంట్స్, టాప్ నాచ్ అమ్యూనిటీస్, జిమ్స్, పూల్స్, గార్డెన్స్. వావ్, స్వర్గం ఎక్కడ ఉన్నట్టుంది కదా. మనకు పీస్ఫుల్ వైబ్ అండ్ సెక్యూరిటీ కూడా ఉంది. ఇందులో మనం ఉంటే మన యాంగర్ ఇష్యూస్ ఉండవు, రిలాక్స్గా ఉంటుంది అనిపిస్తుంది. నా లైఫ్ని సెటిల్ చేసుకోవాలంటే ఏస్బిల్ ప్రాపర్టీసే రైట్ చాయిస్. మీరు కూడా మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవాలంటే ఏస్బిల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.